నువ్వు కమిషన్ తీసుకోలేదని కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తావా? ఏదో డ్రామా ఆడినావు, కొండ మీద పోయి అవి అంటారు, కర్పూరం వెలిగించి అఖిలాండం దగ్గర. నువ్వు కాణిపాకం, నువ్వు నాస్తికుడు కాబట్టి చేసినా చేస్తావు అనుకో. నీకు భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం, భయము ఏమి లేదు. కానీ మాకైతే నమ్మకం. వెంకటేశ్వర స్వామి దగ్గర కాణిపాకం చిత్తూరు జిల్లాలో ఎప్పటి నుంచో ఒక పద్ధతి ఉంది. ఎవరైనా సరే తప్పు చేస్తే కాణిపాకం దగ్గరికి రండి అంటారు. నువ్వు చైర్మన్గా కమిషన్లు తీసుకోలేదు అని చెప్పి రా, నేను వస్తా. నేను టీటీడీలో నువ్వు అన్నావే, నిన్న ఏదో మాట అన్నారు, ఆ కాపా కుక్క ఏం చేస్తూ ఉంది, రవికుమార్ వాళ్ళ భార్య దగ్గర 5 కోట్లు తీసుకున్నారు కదా అని. మిత్రులారా, ఎవరైతే నా గురించి ఆరోపణ చేశాడో ఆ వ్యక్తే నా దగ్గరకు వచ్చాడు. తప్పు అయిపోయింది, నేను మాటలు పద్ధతి కాదు, మీరు ఏమి అన్యాయంగా భావించద్దు అని చెప్పి నాతో వచ్చి మాట్లాడాడు. ఆ మనిషికి చెప్పిమంటారా? మీ మారిగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడించే వ్యక్తిని కాదు నేను. ఆ మనిషి వచ్చి చెప్పాడు నా దగ్గర. కానీ దేవుడు చూసుకుంటాడని నా మనస్సాక్షి తెలుసు, నా పార్టీకి తెలుసు. నా పార్టీకి తెలుసు. నేనేమో మీ మాటలు నమ్మి నా మీద చర్యలు తీసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నా పార్టీ నన్ను భుజం తట్టి, భారతీయ జనతా పార్టీ నన్ను భుజం తట్టి ముందుకు పంపిస్తుంది. మీతో పాటు మేము ఉన్నాం. హిందూ ధర్మం పైన కానీ టీటీడీ మీద కానీ ఏం జరిగినా సరే నువ్వు ముందుకు పో అని చెప్పి భారతీయ జనతా పార్టీ నన్ను ముందుకు పంపించింది. మీరు ఏదేదో మాయ మాటలు చెప్పి దాన్ని ఏదో టార్గెట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎన్ని చిల్లర ఆటలాడినా సరే చిల్లర వ్యవహారం, అవన్నీ చీప్ పాలిటిక్స్ అంటారు. 2-3 సార్లు అధ్యక్షులకు పనిచేస్తారు, 3 సార్లు మండలి సభ్యులకు పనిచేస్తారు, స్వామి దగ్గర ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలా చిల్లర ఆటలాడుకుంటా మీ స్థాయిని దిగజార్చుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో ఆడుకోవద్దండి. పరకామణిలో జరిగినటి అంశంలో ఏమీ లేకన్నా సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు పడకుండా ఒక దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇవన్నీ చదివి ప్రజలు, భక్తులు భయాందోళనకు గురి కావాలని చెప్పి ఒక ప్యానిక్ క్రియేట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. భక్తులకి మేము అందరికీ ఒకటే చెప్తున్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వారి గురించి మాట్లాడాలంటే, కానీ ఎక్కువ మాట్లాడిన ప్రజలందరికీ తెలుసు. అందుకని 60,000 పైచీలకు ఓటుతో ఓడిచ్చారు. మేము అది చేసాం ఇది చేసామని చెప్తే కూడా తిరుపతి ప్రజలు మిమ్మల్ని ఓడిచ్చారు. మీరు మాట్లాడే ముందు ఫస్ట్ మీరు ఏదైనా ప్రెస్ పెట్టంటే ఈ శివశంకర్ అంశంలో మీరు ఎందుకు ఆ రోజు మౌనంగా ఉన్నారు, దీనికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎన్ని ప్రెస్ మీట్లు అనేది పెట్టుకోండి, మాకే అభ్యంతరంలే. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు అని పెట్టుకోండి, వాస్తవాలు మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడండి.